ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలో ఆదివారం సాయంత్రం ముస్లిం సోదరులందరూ ఏకమై తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ నుంచి కొట్ల బజారు మీదుగా వైఎస్ఆర్ రోడ్ పామూరు బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ముస్లింల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశేష కృషి చేశారని, భవిష్యత్తులో కూడా ముస్లింల అభివృద్ధికి కృషి చేస్తానని 2 నెలల క్రితం గుంటూరులో జరిగిన నారా హమారా టీడీపీ హమారా కార్యక్రమంలో చంద్రబాబు చెప్పారన్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కల్లబొల్లి వాగ్దానాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ముస్లింల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటామని కనిగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి వెంట ముస్లింల సోదరులు అందరూ ఉంటారని తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులు మస్తాన్ షరీఫ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి మద్దతు తెలిపారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింస్ అందరం తెలుగుదేశం పార్టీతో పాటే ఉన్నామనే దానికి ప్రతీకగా 2 నెలల ముందు గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా అనే ప్రోగ్రాం పెట్టినప్పుడు 5 లక్షల మంది ముస్లిం సోదరులు ఆ ప్రోగ్రాంకి హాజరైనప్పుడు అది చూసి వైఎస్ఆర్సీపీ వెన్నులో వణుకు పుట్టి ఆ రోజు నుంచి వాళ్ళు ముస్లింస్కి కళ్ళబొల్లి వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. వాస్తవంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2300 కోట్ల రూపాయలు ముస్లిం సంక్షేమ నిధి ద్వారా రకరకాలుగా ముస్లింస్కి ఆ ప్రయోజనాలు చేకూర్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు కనిగిరి నియోజకవర్గంలో ప్రతి ముస్లిం తెలుగుదేశం పార్టీ వెంటే ఉన్నారు. డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి నాయకత్వంలోనే ఈసారి 2019 ఎలక్షన్లో కనిగిరి దుర్గం మీద తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని ఈరోజు ముస్లిం సోదరులందరూ ఏకమై డాక్టర్ ఉగ్ర